హాయ్ అండి, ఇది వచ్చేసి దగ్గర దగ్గర 43 సైజ్ బ్లౌజ్ అనమాట. చాలా సింపుల్గా చూపించేస్తాను. 10 నిమిషాలు కూడా పట్టదు ఈ బ్లౌజ్ కటింగ్కి, అంత సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నేనైతే కొలతలు అయితే తీసుకున్నానండి. కొలతలు ఎందుకు తీసుకున్నానంటే వాళ్ళకి మెజర్మెంట్ బ్లౌజ్ అయితే అస్సలు సెట్ కాదనమాట. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది బాడీ అనేది, అందుకని నేనైతే మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి 4 ఫోల్డింగ్ అయితే చేసేసానండి. ఇలాగా 4 ఫోల్డింగ్ చేసుకుని, అంటే 1.5 మీటర్లు అయితే తీసుకున్నాను లైనింగ్, లేదంటే సరిపోదు వీళ్ళకి. తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకుని 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ తోటి ఒక మార్కింగ్ వేసుకుని కట్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చు కోసము. అయితే వీళ్ళకి హ్యాండ్ హైట్ వచ్చేసి దగ్గర దగ్గర 9 ఇంచులు పైన ఖర్చులకి, కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులు వదిలేసి 9 ఇంచులు అనమాట. స్ట్రైట్గా మార్కింగ్ వేసాను. వేసిన తర్వాత చంక డౌన్ 9.5, ఎందుకంటే ఆర్మ్ లూజ్ వచ్చేసి దగ్గర దగ్గర 9.5 కన్నా ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఇలా క్రాస్గా చెక్ చేస్తే 9 మీద 7 గీతలండి వీళ్ళది. ఓకేనా, దగ్గర దగ్గర 10 వచ్చేసిందిలేండి. 9 మీద 7 గీతలు వచ్చింది. తర్వాత ఇలా స్ట్రైట్గా చూసుకోండి. స్ట్రైట్గా చూసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ వేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఒక లైన్ వేసుకోండి పైనుంచి. ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు అనమాట, 14 ఇంచులు. సో పైనుంచి కింద వరకు మనకి అతకైతే పడుతుంది. ఆర్మ్ లూజ్ కూడా దాటి వెళ్ళిపోయింది, బ్లౌజ్ దాటి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చేసి మనకు అతుకులు పడతాయి. ఈ కార్నర్ దగ్గర 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి, 9వ నెంబర్ కాబట్టి. ఇలా ఫ్రీ హ్యాండ్తో తీసుకున్నా పర్లేదు, లేదంటే మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉన్నా సరే పర్లేదు. నేనైతే ఫ్రీ హ్యాండ్తో తీసేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ లోతుతోటి మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేయండి. ఇక్కడ చూసారా, మొత్తం కూడా మనకి ఇంత అయితే కావాలన్నమాట. ఓకేనా, ఇంత ఖర్చు కావాలి మనకి. ఆర్మ్ లూజ్ కాకుండా మళ్ళీ సైడ్కి అతుకులు కూడా పడతాయి అన్నమాట. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. అయితే నాకు అతుకు పడుతుంది కదా, ఒక 2 ఇంచుల వరకు అయితే ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకుంటాను. అప్పుడు మనకి అతుకులు అనేవి పడినా కూడా ఇబ్బంది లేకుండా తొందరగా ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది అనమాట. పెద్ద సైజులు అనగానే చాలా టైం పట్టేస్తుంది అనుకుంటాం కదా, ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి. అందుకని నేను 1.5 మీటర్ తీసుకున్నాను. ఖచ్చితంగా 1.5 అయితే పడుతుందండి, 1.5 కాకపోయినా. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను 1.5 మీటర్లు తీసుకున్నాను. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని ఇలా లోత్ అనేది కట్ చేసుకోండి, ఇలా వీడియోలో చూపించినట్టు. ఇది ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియడానికి ఇక్కడ. అంతేనండి, దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్కి ఇక్కడ అతుకులు పడతాయి అనమాట. ఇలాగా చూసారా ఎంత చక్కగా అతుకులు అనేవి వచ్చేసినాయో, ఎక్కువ తక్కువ రాకుండా మనకి ఎంత కావాలో అంత. సో అలా ముందుగానే ప్లాన్ వేసుకుని కట్ చేసుకోవాలన్నమాట, అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఓపెన్ అనమాట, బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ తోటి మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో పెట్టేశాను, కోరాస్ అనేవి ఆ వైపు పెట్టాను. ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్లో మొత్తం క్లోజ్ ఉంటుంది, బ్యాక్ పార్ట్లో ఓపెన్ కాబట్టి. ఇక్కడ మళ్ళీ ఎల్ స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసుకోండి, ఇలా నేను చూపించినట్టు. ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కింద ఖర్చులు వదిలేయండి, ఖర్చులు కావాలి కదా మరి, అందుకుని. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి ఏంటంటే ఇదంతా కూడా, ఈ కూర ఉన్న పార్ట్ అంతా కూడా మనం కింద నడుం దగ్గర పట్టి కింద అతుక్కోవచ్చు అనమాట. బ్లౌజ్ హైట్ వచ్చేసి 16 ఇంచులు అండి, కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులు వదిలేసి 16 ఇంచులు. ఓకేనా, ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఎల్ స్కేల్ తోటి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ వచ్చేసి మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కావాలి కదా, ఖర్చు కూడా తీసేసుకోండి. ఇలా ఉక్సు పట్టి కాజా పట్టికి ఖర్చు అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 43 ఇంచుల వరకు వచ్చిందనమాట. సో నేనైతే 10.7 తీసుకున్నాను చెస్ట్ అనేది. ఇక్కడ కూడా 10.7 అయితే తీసుకుంటున్నాను. అంతే, మళ్ళీ ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసేయండి, సరిపోతుంది. ఒక బాక్స్ లాగా అయిపోయింది. ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డరు 6 ఇంచులు తీసుకున్నాను, సరిపోతుంది. ఎందుకంటే ఓవర్ డీప్ వీళ్ళకి. నెక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను, మిగతాది షోల్డర్. నెక్ డీప్ వచ్చేసి 13 ఇంచులు, అంటే 16 ఇంచుల్లో బ్లౌజ్ హైట్ 16 ఇంచులు అయితే నెక్ డీపు 13 ఇంచులు అనమాట. ఇప్పుడు నెక్ విడ్త్ పైన 2.5, కింద 4 ఇంచులు తీసుకున్నాను. వీళ్ళకి ఇలాగే కావాలంట, అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇలాగా క్రాస్గా మార్కింగ్ వస్తుంది. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చంక డౌన్ పైన ఎంతైతే షోల్డర్ తీసుకున్నాం కూడా కింద కూడా అంతే తీసుకోవాలి, స్ట్రైట్గా లైన్ రావడానికి. చంక డౌన్ 6.5 ఇంచులు తీసుకున్నాను.
ఇలా 6.5 ఇంచులు తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, స్ట్రైట్గా ఇలా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర మనకి ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని, షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలాగ కింద నుంచి కొలుచుకోండి. నాకు వచ్చేసి దగ్గర ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో అంతా మ్యాచ్ అయిపోయిందండి. అంతే. ఇప్పుడు ఇలాగ స్ట్రైట్గా చూసుకోండి. ఓకేనా. నడుము లూజు మనకి డాట్తో కలిపి దగ్గర నాకు ఎంత వచ్చిందంటే చూపిస్తాను చూడండి. మనం నడుము లూజుని 4 భాగాలు చేసుకుని డాట్ కోసం 1 ఇంచ్ కప్పితే 10.5 వచ్చిందనమాట. 9.5 నడుము లూజు, దీనికి 1 ఇంచ్ కప్పితే 10.5 వచ్చింది. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి, డాట్ హైట్ సరిపోతుంది. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, ఫుల్ షోల్డర్ 6 ఇంచులు, చంక డౌన్ 6.5. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి, సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ అనగానే మీకు ఏం డౌట్ వస్తుందంటే, ప్రిన్సెస్ కట్ కదా, ఈ సైజు వాళ్ళకి ఎంత ఉంటుంది అని. సో నేనైతే బండ గుర్తులు చెప్తాను, మీకు బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ని పెట్టేటప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఖర్చు ఉంచాం కదా, ఖర్చు అంతా కూడా మన వైపుకే ఉండాలి. ఓకేనా. మన వైపు పెట్టేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ వేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను, చాలా సింపుల్గా చూపించేస్తాను. ఇలాగా ఇలా నీట్గా నేను చూపించినట్టు మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి, ఇలా మొత్తం కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ కూడా అంతే. ఈ సైడ్కి చూసారా నేను క్రాస్గా ఎలా మార్కింగ్ వేస్తున్నాను, ఎందుకంటే వీళ్ళకి హెవీ చెస్ట్ ఉంటుంది. ఆ హెవీ చెస్ట్ నుంచి మనకి కట్ చేసి కుట్టిన తర్వాత తక్కువ రాకుండా ఫ్రంట్ పార్ట్ అనేది పైన చంక దగ్గర 1 ఇంచు, కింద వచ్చేసరికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట క్రాస్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ 6.5 ఇంచులు, 6.5 ఇంచులకి మార్కింగ్ వేయండి. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోండి. కింద నెక్ విడ్త్ పైన ఎలాగో 2.5 ఉంది, కింద 3.5 తీసుకుంటే మీకు చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉండదు అనమాట, చాలా చక్కగా ఉంటుంది. అంతే. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి మన వైపు నుంచి 4 ఇంచులు, పైన 4.5 ఇంచులు తీసుకోవాలి. డాట్కి మధ్యన గ్యాప్ 3 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా. కింద మన వైపు నుంచి ఫోల్డింగ్ వైపు నుంచి 4 ఇంచులు, పైన 4.5, అంటే చెస్ట్ పాయింట్ దగ్గర. చెస్ట్ పాయింట్ ఎంత? 11 ఇంచులు చెస్ట్ పాయింట్. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ 11 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. అక్కడ విడ్త్ వచ్చేసి 4.5, కింద విడ్త్ వచ్చేసి 4 ఇంచులు. డాట్కి మధ్యన గ్యాప్ ఎంత ఉండాలి? 3 ఇంచులు ఉన్నాయి గ్యాప్. ఓకేనా. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ప్రిన్సెస్ కట్ ఎప్పుడు అయినా సరే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. 10 నిమిషాలు కూడా పట్టలేదండి ప్రిన్సెస్ కట్ అనేది. అర్థమైంది కదా. ఈ సైజు వాళ్ళకి చెస్ట్ పాయింట్ 11 ఇంచులు, అది చెస్ట్ విడ్త్ చెస్ట్ పాయింట్ దగ్గర 4.5, కింద వచ్చేసి 4 ఇంచులు. డాట్కి మధ్యన గ్యాప్ చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది. హెవీగానే ఉంది వీళ్ళకి చెస్ట్, అందుకని 3 ఇంచులు తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి.